మన భారతదేశంలో నీడ కూడా కనిపించని ఒక గుడి ఉంది అంటే మీరు నమ్ముతారా? అలాగే ఈ గుడి మొత్తం కొన్ని అద్భుతమైన రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ సైంటిస్టులు కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు, కానీ ఆ రహస్యాల గురించి వారికి కూడా సరిగ్గా అర్థం కాలేదు. ఏ గుడిలో అయినా విగ్రహాలు స్టీల్ ఆర్ స్టోన్ తో తయారు చేయబడి ఉంటాయి, కానీ ఈ గుడిలో మాత్రం విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉన్నాయి. మన ఇండియాలో మొత్తం 4 ధామ్స్ ఉన్నాయి: బద్రీనాథ్, ద్వారకా, పూరి జగన్నాథ్ అండ్ రామేశ్వరం. ఈ రోజు మనం ఒడిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ ఆలయం వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు. అదే సమయంలో జరా అనే ఒక వేటగాడు శ్రీకృష్ణుడి కాలువేలిని చూసి జింక అనుకుని బాణాన్ని వేస్తాడు. అది శ్రీకృష్ణుడి కాలుకి తగిలి కృష్ణుడు తన తనువుని చాలిస్తాడు. అయితే జరా కృష్ణుడి దేహాన్ని కాల్చేస్తాడు, కానీ అందులో ఒక వస్తువు మాత్రం కాలిపోకుండా మెరుస్తూ ఉంటుంది. అది చూసి జరా ఆశ్చర్యపోయి అదేంటి అని చూస్తే శ్రీకృష్ణుడి గుండె. ఆ గుండెని ప్రజలకి అమ్మడానికి ఎంతో ప్రయత్నిస్తాడు ఆ జరా, కానీ ఎవ్వరూ కొనడానికి ముందుకి రాలేదు. ఇక జరా చేసేదేమీ లేక కృష్ణుడి గుండెని ఒక చెక్కకి కట్టి నదిలో పడేస్తాడు. అలా చెక్క ఒడిస్సాలోని పూరికి చేరుకుంటుంది. అయితే ఆ కాలంలో గుప్త సామ్రాజ్యానికి రాజైన ఇంద్రద్యుమ్న విష్ణువుకు పరమ భక్తుడు. అతను ఒకసారి నిద్రలో ఉన్నప్పుడు విష్ణువు తన కలలోకి వచ్చి, నువ్వు సముద్రంలోకి దూకు, అక్కడ నీకు నా దర్శనం లభిస్తుంది అని చెప్తాడు. అయితే రాజు సముద్రంలోకి దూకగానే అతనికి ఆ నీటిలో ఒక చెక్క దర్శనమిస్తుంది. దాన్ని తీసుకొని రాజ్యానికి తిరిగి వస్తాడు. అయితే ఆ చెక్కతో విగ్రహాలను తయారు చేసి పూజించాలి అనేది ఆ రాజు కోరిక. అందుకే ఆయన కొంతమంది హస్త కళాకారులను పిలిపించి ఆ చెక్కతో విగ్రహాలను తయారు చేయమని చెప్తాడు. దానికి ఆ కళాకారులు నిరాకరిస్తారు. కొన్ని రోజులకి ఒక మంచి నైపుణ్యం ఉన్న హస్త కళాకారుడు రాజు దగ్గరికి వచ్చి, నేను ఈ చెక్కతో విగ్రహాలను తయారు చేస్తాను, కానీ నాది ఒక షరతు. నేను విగ్రహాలను తయారు చేయడానికి 21 రోజుల సమయం పడుతుంది. అప్పటి వరకు నన్ను ఎవ్వరూ పిలవకూడదు, నాతో ఎవ్వరూ మాట్లాడకూడదు, అలానే నేను విగ్రహాలను తయారు చేస్తున్న గది తలుపులను తెరవకూడదు అని చెప్తాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ గది నుండి శబ్దాలు రావడం ఆగిపోతాయి. ఆకలితో అతను లోపలే చనిపోయాడా అని అందరూ భయపడతారు. అప్పుడు ఆ గది తలుపులను తెరిచి చూస్తే వాళ్ళకి అక్కడ హస్త కళాకారుడు కాదు, 3 చెక్కతో తయారు చేయబడ్డ విగ్రహాలు దర్శనమిచ్చాయి. వాళ్ళే జగన్నాథుడు, బలభద్ర అండ్ సుభద్ర. నార్మల్ గా ఏ జెండా అయినా గాలి ఎటువైపు వస్తే అటువైపు ఎగురుతుంది కదా, కానీ ఈ జగన్నాథ ఆలయ గోపురంపై ఉన్న జెండా మాత్రం గాలికి ఆపోజిట్ గా ఎగురుతుంది. అయితే 200 అడుగుల ఎత్తున్న ఈ గోపురం ఎక్కి రోజు ఈ జెండాని మారుస్తారు. ఒక్కరోజు మార్చకపోయినా 18 సంవత్సరాలు ఆ గుడిని మూసేస్తారు. అండ్ ఆల్సో గోపురంపై ఉండే విష్ణు చక్రం ఎక్కడి నుండి చూసినా మన వైపే తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈ గుడి గోపురం చాలా ఎత్తు ఉంటుంది, కానీ ఆ గోపురం నీడ ఎక్కడ కూడా స్పష్టంగా కనిపించదు. అది ఆర్కిటెక్చర్ లో స్పెషల్ డిజైన్ అయి ఉండవచ్చు, బట్ ఎగ్జాక్ట్ రీజన్ ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు. ఈ గుడి గోపురం పై నుండి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవు. పూరిలో చాలా పక్షులు తిరుగుతూ ఉంటాయి, కానీ ఈ గుడి గోపురం పై నుండి మాత్రం ఒక్క పక్షి కూడా వెళ్ళదు. ఈ జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజు ప్రసాదం పెడతారు. ఈ ప్రసాదం చేసే విధానం కూడా ఎలా ఉంటుందంటే, 7 కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి కింద మంటని వెలిగిస్తారు. అయితే మీలో చాలా మంది కింద కుండలో ఉండే ప్రసాదం ఫస్ట్ తయారవుతుంది అని అనుకుంటారు, కానీ నిజానికి పై కుండలో ఉండే ప్రసాదం ఫస్ట్ రెడీ అవుతుంది. ఇది ఇప్పటి వరకు సైన్స్ కి కూడా అంతు చిక్కలేని రహస్యంగా మారిపోయింది. అలాగే ఈ ప్రసాదం అక్కడికి వచ్చిన భక్తులకి సరిగ్గా సరిపోతుంది, ఒక్క మెతుకు కూడా వేస్ట్ అవ్వదు. అయితే గుడి ద్వారం దగ్గర ఉన్నప్పుడు సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది, కానీ గుడి లోపలికి వెళ్తే పూర్తిగా ఆ శబ్దం ఆగిపోతుంది. అయితే కొంతకాలానికి ఆ చెక్క విగ్రహాల శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే శ్రీకృష్ణుడి గుండెని కూడా మారుస్తారు. అక్కడ వాళ్ళు శ్రీకృష్ణుడి గుండెని బ్రహ్మ పదార్థం అని అంటారు. అయితే రాత్రి సమయంలో లైట్స్ అన్ని ఆఫ్ చేసి 4 పూజారులు కళ్ళకి గంతలు కట్టుకొని చేతులకు గ్లౌజులు వేసుకొని లోపలికి వెళ్లి ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహంలో నుండి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైతే డైరెక్ట్ గా చూస్తారో వారు జీవించలేరు అని వాళ్ళ నమ్మకం. అది చూడడానికి కొన్ని లక్షల మంది భక్తులు పూరికి వస్తారు. బ్రహ్మ పదార్థాన్ని పట్టుకున్న ఒక పూజారి దాన్ని పట్టుకుంటే సేమ్ ఒక బ్రతికున్న కుందేల్ని పట్టుకున్నట్టే ఉంటుంది అని చెప్పాడు. కొత్త విగ్రహాలను తయారు చేసే ప్రాసెస్ కూడా వింతగా ఉంటుంది. సుభద్ర విగ్రహాన్ని నీమ్ చెట్టు ఆర్ దారు బ్రహ్మ చెట్టు నుండి తయారు చేస్తారు. అండ్ ఆ చెట్టుకి ఉండాల్సిన కండిషన్స్ ఏంటంటే, ఆ చెట్టు బార్క్ అంటే బయటి లేయర్ ఉంటది కదా, అది ఎల్లో కలర్ లో ఉండాలి. అండ్ ఆ చెట్టు స్ట్రైట్ గా ఉండాలి. అండ్ ఆ చెట్టుకు న్యాచురల్ గా చక్రం గుర్తు, శంఖం షేప్ అండ్ లోటస్ ప్యాటర్న్ ఉండాలి. ఆ చెట్టు ఖచ్చితంగా 3 నదులు కలిసే చోట లేదా 3 దారులు కలిసే చోట ఉండాలి. అండ్ ఆ చెట్టు దగ్గర ఒక పుట్ట ఉండాలి, పాము ఆ చెట్టు పైకి ఎక్కినట్టుగా ఒక గుర్తు ఉండాలి. ఇన్ని కండిషన్స్ ఆ చెట్టులో ఉంటే ఆ చెట్టుని కట్ చేసి విగ్రహాలను తయారు చేస్తారు. అలా 3 విగ్రహాలను తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అంటే జూన్ లేదా జూలైలో రథయాత్ర చేస్తారు. అంటే జగన్నాథుడిని, బలభద్ర అండ్ సుభద్రని గుడి బయటకు తీసుకొచ్చి ముగ్గురిని 3 భారీ రథాల్లో గుండిచా ఆలయానికి తీసుకెళ్తారు. ఈ
ప్రయాణానికి ముందు జగన్నాథుడి ఆలయాన్ని 15 రోజులు మూసేస్తారు. ఎందుకంటే జగన్నాథుడు 15 రోజులు జ్వరంతో బాధపడతాడు. జ్వరం నుండి కోలుకోగానే జగన్నాథుడు తన సోదరుడు బలరామ అలాగే సోదరి సుభద్రతో కలిసి రథం ఎక్కి తన అత్తగారైన గుండిచ ఆలయానికి వెళ్తారు. అక్కడ 7 రోజులు విశ్రాంతి తీసుకొని జగన్నాథుడు తిరిగి పూరికి వస్తారు. జగన్నాథుడి కోసం 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తున్న రథం, అలాగే బలభద్ర కోసం 14 చక్రాల రథం, సుభద్ర కోసం 12 చక్రాల రథం. అక్కడికి వచ్చిన లక్షల మంది భక్తులు ఆ రథాన్ని తాడుతో లాగుతూ తీసుకెళ్తారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు. ఈ ప్రపంచంలో మనం అర్థం చేసుకోలేనివి ఎన్నో విషయాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ ఆలయం కూడా వాటిల్లో ఒకటి. ఇక్కడ ఇంకా అంతుచిక్కని రహస్యాలు ఇంకెన్నో ఉన్నాయి. సో మొత్తానికి ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.